All of you, good morning, children. Good morning, sir. Yesterday class, okay, ma. Yesterday class, I am discussing about in basic operation on sets. Basic operation on sets లో టూ సెట్స్ ని గురించి మనం డిస్కస్ చేసాం. ఒకటి యూనియన్ ఆఫ్ సెట్స్, సెకండ్ వన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, బిట్స్, వెన్ డయాగ్రామ్స్ డిస్కస్ చేసి కంప్లీట్ చేసుకున్నాం. దీంట్లో రిమైనింగ్ ఇంకా టూ సెట్స్ ఉన్నాయమ్మా. బేసిక్ ఆపరేషన్ ఆన్ సెట్స్ లో ఇంకా టూ సెట్స్ రిమైనింగ్ మీలు ఉన్నాయి. ఆ థర్డ్ వన్ డిస్జాయింట్ సెట్స్, ఫోర్త్ వన్ డిఫరెన్స్ ఆఫ్ రన్ సెట్స్. కాబట్టి ఈ టూ సెట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. కాబట్టి లిజన్ కేర్ఫుల్లీ. మీకు నిన్ననే చెప్పాను ఈ మోడల్లో 100% 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది అని. కాబట్టి ఏ యూనియన్ ఆఫ్ యూనియన్ కి మనకి సింబల్ కప్ అని డినోట్ చేస్తాం, అలాగే ఇంటర్సెక్షన్ కి క్యాప్ అని డినోట్ చేస్తాం. యూనియన్ కప్పు, ఇంటర్సెక్షన్ క్యాప్. యూనియన్ ఏమో ఇది, యూనియన్ ఇంటర్సెక్షన్. కాబట్టి యూనియన్ సింబల్ ఇస్ కప్ ఆర్ యూనియన్, ఇంటర్సెక్షన్ సింబల్ ఇస్ క్యాప్ ఆర్ ఇంటర్సెక్షన్ అని మనం డినోట్ చేస్తాం. ఓకే, థర్డ్ వన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్టర్డే క్లాస్ గురించి కొన్ని యూనియన్ అంటే మనం టుగెదర్, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ టుగెదర్ అంటే అన్ని ఎలిమెంట్స్ ని కలిపి రాస్తాం కామన్ గా. ఇంటర్సెక్షన్ మీన్స్ టూ సెట్స్ లో కామన్ గా డినోట్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ వన్ డిస్జాయింట్ సెట్స్. థర్డ్ వన్ మీన్స్ డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్. కాబట్టి డిస్జాయింట్ సెట్ డెఫినేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇఫ్ టూ సెట్స్ హ్యావ్ no elements in common, no elements in common, they are said to be disjoint sets. ఓకే, ఇక్కడ నో ఎలిమెంట్స్ ఇన్ కామన్ అండర్లైన్ చేసుకోండి. నో ఎలిమెంట్స్ ఇన్ కామన్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీనింగ్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 5 6 7 8. నో ఎలిమెంట్స్ ఇన్ కామన్. దీంట్లో ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉండవు. కామన్ ఎలిమెంట్స్ అనేటివి ఉండవు. అలాంటి సెట్ ని డిస్జాయింట్ సెట్స్ అని కానీ మనం చెప్పుకుంటాము. డిస్జాయింట్ సెట్ అనేటనే మనం దీన్ని ఈజీగా వెన్ డయాగ్రామ్ లో చూసుకుంటే వన్ 2 3 4 5 6 7 8. A B mu యూనివర్సల్ సెట్. డిస్జాయింట్ సెట్స్ ఏ కి బి కి నో ఎలిమెంట్స్, కామన్ ఎలిమెంట్స్ ఉండవు. కాబట్టి ఇక్కడ ఏ మీన్స్ ఏ అనే సెట్ లో మనం ఎలా వలుపుతామంటే n ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇజ్ ఈక్వల్ టు 4. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n ఆఫ్ ఏ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 2 3 4 ఏలో ఎన్ని సెట్స్, హౌ మెనీ ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో దాని n ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 4. n ఆఫ్ ఇక్కడ కూడా b ఇజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఏమనేది ఒక్కసారి చూడండి. ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగినారు. ఇఫ్ ఏ కామా బి టూ డిస్జాయింట్ సెట్స్
two disjoint sets n of A union B is equal to dash. N of A union B is equal to dash. N of A union B. దీనికి ఏమంటే n of A plus n of B. n of A plus n of B. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ బిట్ ఏమో ఇక్కడ కరెక్టే, కానీ ఎక్కడ మిస్టేక్ చేస్తారు అంటే n of A union కి రియల్ ఫార్ములా ఏమి అంటే దాని ప్రాబ్లం ఏమైనా చెప్పాల్సింది ఒక్కసారి చూడండి. n of A union B is equal to n of disjoint set కాకపోతే నో డిస్జాయింట్ సెట్. ఇప్పుడు డిస్జాయింట్ సెట్ అయితే ఇది, డిస్జాయింట్ సెట్ కాకపోతే ఫార్ములా n of A ప్లస్ n of B మైనస్ n of A ఇంటర్సెక్షన్ B. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అమ్మాయి. ఈ ఫార్ములా కూడా గుర్తు పెట్టుకోండి, దీని రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ క్లాస్ చూద్దాం, నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. టూ డిస్జాయింట్ సెట్స్ కానప్పుడు మా ఫార్ములా, డిస్జాయింట్ సెట్ అయితే మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది రాదు. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అమ్మ. చాలా వరకు బిట్స్ రాంగ్ చేస్తున్నారు అంటే ఇక్కడ n of A union B అనేది టక్కని వస్తుంది, వెంటనే పిల్లలు ఏం చేస్తారంటే టక్కని ఈ ఫార్ములా కింద ఫార్ములా రాసేస్తారు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. టూ డిస్జాయింట్ సెట్స్, ఇఫ్ ఏ కామా బి టూ డిస్జాయింట్ సెట్స్ అంటానే మనం గుర్తు పెట్టుకోవాల్సింది n of A union B is equal to n of A plus n of B అనేది కరెక్ట్ గా చేశారు. అలాగే n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B అనేది మనం దీన్ని కూడా ప్రూవ్ చేద్దాం. దీని కూడా ఇదే ప్రాబ్లం తీసుకొని చేయొచ్చు. ఒకసారి చూద్దాం. డిస్జాయింట్ సెట్ ఓకే, పైన రఫ్ చేస్తాం. నోట్ చేసుకున్నారు కదా నాన్న, ఇది చెప్తున్నప్పుడే నోట్ చేసుకోండి. సేమ్ ఈ ప్రాబ్లం చేస్తున్నాను. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. నిన్న చెప్పుకున్న ప్రాబ్లం నాన్న. యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 6 7 8. నిన్న చెప్పుకున్న ఎస్టర్డే క్లాస్. కామన్ ఎలిమెంట్స్ అన్ని రాసేస్తాం. 1 2 3 4 5 6 7 8. దెర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ కాబట్టి ఒక్కసారి వన్స్, ఓన్లీ వన్స్ అన్నాం. కాబట్టి ఎన్ని వచ్చినాయమ్మా? n of A union B is equal to, n అని మీనింగ్ వచ్చిందంటే నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. n of A union B ఎంత? 1 2 3 4 5 6 7 8. n of A union B is equal to 8. ఫార్ములాను అప్లై చేద్దాం. కింద ఫార్ములా టూ డిస్జాయింట్ సెట్ కాకపోతే, డిస్జాయింట్ సెట్ అయిపోయింది. n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. ఓకే, n of A union B 8, n of A 4, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ A కి ఎంత అంటే 4, ప్లస్ n of B మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B 4 మైనస్ n of A ఇంటర్సెక్షన్ B. ఇంటర్సెక్షన్ B కనుక్కోవాలి, ఇక్కడ చేద్దాం. A ఇంటర్సెక్షన్ B అంటే పై వస్తుంది అనుకుంటా. దెర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ కాబట్టి పై, కాబట్టి 0. కాబట్టి 4 ప్లస్ 4 8 is equal to 8. కాబట్టి LHS ఈక్వల్ టు RHS అని మనము ప్రూవ్ చేయొచ్చు. కాబట్టి n of A union B, టూ డిస్జాయింట్ సెట్ వచ్చినప్పుడు n of A union B is equal to n of A plus n of B. If any A comma B no disjoint sets, disjoint set కాకపోతే n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. దీని రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెట్ డిస్జాయింట్ సెట్స్ తర్వాత ఇంటర్సెక్షన్ ఆన్ డిఫరెన్స్ ఆన్ సెట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్. దగ్గరలో ఉన్న సౌండ్ వస్తుందంటే అక్కడ మైక్ ఆఫ్ చేసుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి మా, డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి.
Okay. Next set is difference on sets. Fourth one, difference of sets. Very important. మా ఈ మోడల్ కూడా దీంట్లోనే ఎక్కువ అడిగేది మీకు మైనస్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ నే మీకు ఈజీ ఎక్కువగా అడిగేది. ద డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, the difference of sets A and B is the set of elements belongs to A but not belongs to the member that belongs to B. Not belongs to B. The different sets A and B written in ఏ విధంగా రిటర్న్ చేస్తారు? as written in A minus B. దీన్ని మైనస్ అని పలుకుతాం. థర్డ్ సింబల్ ఈజ్ మైనస్. ఇక్కడ రాసుకున్న సింబల్ మాత్రమే మైనస్. వెరీ ఇంపార్టెంట్ 3 మోడల్స్. ఇంకా డిజైన్స్ లో మనకు ప్రాబ్లమ్స్ అంతగా ఉండవు, బిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి A మైనస్ B మీనింగ్ బాగా తెలుసుకోండి. వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీగా నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు సెట్ బిల్డర్ ఫామ్ లో రాస్తున్నాను. x such that x belongs to A and x does not belongs to B. X such that x belongs to A. A లో ఉండాలి, B లో ఉండకూడదు. A లో ఉండాలి అంటే A కి చెందుతుంది, B కు చెందదు మా మీనింగ్ తెలుగులో. ఓకే, ఎగ్జాంపుల్ ఇది బిల్డర్ ఫామ్ లో మనం డినోట్ చేస్తాం. రోస్టర్ ఫామ్ లో ఎగ్జాంపుల్, రోస్టర్ ఫామ్ A is equal to 1 2 3 4 and B is equal to 3 4 5 6 7. బాగా అబ్జర్వ్ చేయండి అన్న. ఫస్ట్ A యూనియన్ B అంటేనే కామన్ టుగెదర్ 2 ఎలిమెంట్స్ లో నోట్ చేసుకొని టోటల్ గా రిపీటెడ్ అయిన ఎలిమెంట్ ని 1 టైం రాసుకుంటాం. ఇంటర్సెక్షన్ మీన్స్ 2 సెట్స్ లోను కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని ఇంటర్సెక్షన్ గా తీసుకుంటాం. సెకండ్, థర్డ్ వన్ A మైనస్ B ఎలా ఉంటుంది బాగా చెక్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్, 4 మార్క్స్ క్వశ్చన్. A మైనస్ B is equal to 1 2 3 4 minus B is equal to 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు ఇవ్వండి. x బిలాంగ్స్ టు A. A లో ఉండాలి, B లో ఉండకూడదు. A లో బిలాంగ్స్ టు A, డస్ నాట్ బిలాంగ్స్ టు B. ఇప్పుడు ఒక పని చేయొచ్చు మీరు, రెండిట్లో కామన్ గా ఉన్న టర్మ్ ని క్యాన్సిల్ కొట్టండి. 1 ఉందా? లేదు. 2 ఉందా? నో. నెక్స్ట్ 3 కి ఈ 3 కి కొట్టేస్తాం. నెక్స్ట్ 4 కి కొట్టేస్తాం. A లో మాత్రమే రాయాలి, 1 2 రాయాలి, B లో రాయకూడదు. గుర్తుపెట్టుకోండి. A మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటుందో దాంట్లో రిమైనింగ్ క్యాన్సల్ పోను మిగిలిన ఎలిమెంట్స్ మనం డినోట్ చేయాలి. A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 1 2.
1,2 is over. బాగా అబ్జర్వ్ చేయనా, చాలా ఈజీ మోడల్. ఏ అండ్ బి టూ సెట్స్ లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని ఎలిమినేషన్ చేసాం. ప్రజెంట్ ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ బి రాయకూడదు. నో ఆన్ బి, ఓన్లీ ఆన్ ఏ మాత్రమే రాసుకుంటే 1,2 ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1,2. ఓకే, అర్థమైందా మీకు? ఇక్కడ ఇంకొకటి ఎగ్జాంపుల్, దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? వెన్ డయాగ్రామ్ దీంట్లో ఏ విధంగా వెన్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాం అంటే డిఫరెన్స్ ఆన్ సెట్స్ లో ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఒకసారి చేసి చూపిస్తాం, ఎందుకంటే అక్కడ డయాగ్రామ్ అక్కడికే అర్థమవుతుంది. మళ్ళీ 4 సెట్స్ ని కలిపి ఒకటేసారి చెప్తాం. One, 2, 3, 4, 5, 6, 7. ఏ బి, ఏ మైనస్ బి. ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఏకి మాత్రం అంటే షేడ్ చేస్తున్నాను చూడండి. కాబట్టి ఏ మైనస్ బి అంటేనే ఏ మాత్రమే, బికి అస్సలు టచ్ కాకూడదు. బి మైనస్ ఏ మీన్స్ బి మాత్రమే ఉంటుంది, బికి ఏకి చెందదు. అంటే ఏ మాత్రమే, ఏ మాత్రమే, బి అనేది ఒక్క రవ్వ కూడా రాదు. కాబట్టి ఏ మైనస్ బి అంటే ఏలో ఉండేటివే, బికి మాత్రం చెందదు. ఒకవేళ వన్స్ బి మైనస్ ఏ, బి అంటే బికి పక్క వస్తుంది, బి మాత్రమే డ్రా చేస్తాం షేడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ మైనస్ బి 4 మార్క్స్ క్వశ్చన్ కానీ బిట్స్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది నోట్ చేసుకుంటే ఇంకా దీని గురించి యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్, డిస్జాయింట్స్ ఏ విధంగా ఉంటాయి ఎగ్జాంపుల్స్, అలాగే డూ దిస్ ప్రాబ్లమ్స్ పేజీ నెంబరు 37 లో ఒక పేజీ నెంబర్ లో ఉన్నాయమ్మా ప్రాబ్లమ్స్ డూ దిస్, అవి కూడా చెక్ చేసుకున్నాం. ఇప్పుడు 4 కంప్లీట్ అయినాయి. 4 ఏమేమి కంప్లీట్ అయినాయన్నా? యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిస్జాయింట్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. 4 సెట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. మీకు ఈ 4 సెట్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి, వాటికి రిలేటెడ్ గా 4 ఇక్కడ నేను ఒక్కసారి 4 సెట్స్ ని ఒకే రోలో ఏ విధంగా ఉంటుందో చెక్ చేస్తాం. ఇప్పుడు చెప్తా దాని గురించి. ఓకే, నోట్ చేసుకున్నారు కదా ఈ పాయింట్స్ ని? ఓకేనా, క్లియరా? ఓకే, ఇంకా లాస్ట్ 10 మినిట్స్ ఉంది, 15-12 మినిట్స్. బిట్స్ 4 వచ్చేసి దీని రిలేటెడ్ గా ఉన్న ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ పెడతాను. టోటల్ గా మీరే చేసేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, చూద్దాం. 4 ని ఎలా ఉంటుంది, యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్. ఆ 3 సెట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తాం. Basic operational set, very very important model. ఓకే, 4 సెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్ లేదా హారిజాంటల్. సౌండ్ నన్ను తగ్గించు. యూనియన్, ఇంటర్సెక్షన్, క్లాస్ టర్మినేషన్, ఇంటర్సెక్షన్, మైనస్. యూనియన్ ఆఫ్ సెట్స్ కప్ ఆర్ యూనియన్ అంటాం. అలాగే ఇంటర్సెక్షన్ క్యాప్, సిఏపి, సియుపి గుర్తుపెట్టుకోండి. క్యాప్,
ఆర్ ఇంటర్సెక్షన్ మైనస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, 3 మోడల్స్ మనం సెట్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 లేదంటే జస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సరే 1 2 3 4 అవే తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్స్ ఎక్కువ. బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6 3 4 5 6 బాగా అబ్జర్వ్ చేయండి అన్న. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అది కూడా తెలుసుకోండి. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4. బాగా డినోట్ చేయండి. యూనియన్ ఫస్ట్ ఏ యూనియన్ బి చూడమ్మా. ఏ యూనియన్ బి ఫస్ట్ ఏ యూనియన్ బిలో ఫస్ట్ ఏ ఎలిమెంట్స్ 1 2 3 4 యూనియన్ బి మీన్స్ 3 4 5 6. ఏ యూనియన్ బి మొత్తం కలిపి రాయడమే 1 2 3 4 3 4 5 6 రిపీటెడ్ అంటే వన్ టైం రాస్తాం కాబట్టి 1 2 3 4 5 6. ఆ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏంటంటే n ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ 1 2 3 4 5 6 6. n ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, ఏ యూనియన్ బి ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి వెన్ డయాగ్రామ్ కూడా ఇక్కడే వస్తుంది. దీనికి వెన్ డయాగ్రామ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. ఏ యూనియన్ బి కాబట్టి మ్యూ కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. టోటల్ ఎలిమెంట్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 intersection 3 4 5 6. intersection means two common elements, రెండిట్లో కామన్ గా ఉన్నది 3 4 3 4 3 4. n of a intersection b in that 2 n of a intersection b is equal to 2. The Venn diagram is three comma 4 1 comma 2 3 5 comma 6 a b 3 comma 4. ఇక్కడ ఏమంటే ఇంటర్సెక్షన్ కి 3 comma 4 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. యూనియన్ అర్థమైంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అర్థమైంది. నెక్స్ట్ మైనస్ a మైనస్ b a మైనస్ b 1 2 3 4 మైనస్ 3 4 5 6. that is equal to minus means మనం మైనస్ ఇంటి వీటికి మైనస్ చేస్తున్నాం. ఏవేవి కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏవేవో చూస్తాం. 1 ఉందా లేదు, 2 ఉందా లేదు, 3 ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ, 4 ఇక్కడ ఉంది ఇక్కడ, ఏ మాత్రమే 1 కామా 2. a మైనస్ b is equal to 1 మైనస్ 2. ఓకే, n ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా అప్లై చేస్తున్నాం. n ఆఫ్ ఏ యూనియన్ బి is equal to n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. డిస్జాయింట్ సెట్స్ కానప్పుడు, డిస్జాయింట్ అయినప్పుడు ఈట వరకే ఫార్ములా n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి. డిస్జాయింట్ రెండు కలిపి ఉన్నది కాబట్టి ఫార్ములా n ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత వచ్చింది నాన్న 6 is equal to n ఆఫ్ ఏ మీన్స్ 4 ప్లస్ n ఆఫ్ బి మీన్స్ 4 మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 2 ప్లస్ చేస్తే 6 is equal to 4 plus 4 8 minus 2 6. 8 minus 2 అంటే 6. 6 is equal to 6. hence the formula very important model formula. n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. very important. దీని రిలేటెడ్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మైక్ ఆఫ్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడికి వచ్చింది అనుకోండి.
ఇది అక్కడికి పోతుంది. ఫార్ములా ఏమొస్తుంది? n of a intersection b is equal to n of a intersection b is equal to same n of a plus n of b minus n of a union b. n of a union b సేమ్ దీంతోనే 1 2 3 4 ఫార్ములాస్ రెడీ చేయొచ్చు దే సేమ్ ఈక్వేషన్ తోనే మనం. ఓకే, ఒక బిట్ చెప్పండి చూద్దాం. ఒకటి ఏదైనా మనకు n of a is equal to 6. ఇక్కడ ప్రాబ్లం పక్కన రాస్తాం. ఇక్కడ రాస్తాను కొన్ని. ఓకే, జనరల్ గా n of a is equal to 18, n of a union b is equal to 40, n of a union b is equal to 40, n of a intersection b is equal to 20, n of b is equal to dash. మళ్ళీ ఒకసారి చూడండి మా, నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అయితే. n of a is equal to 18, n of a union b is equal to 40, n of a intersection b 20, n of b is equal to dash. టెస్ట్ చెప్పండి చూద్దాం. జనరల్ మా, జనరల్ బిట్ సబ్స్టిట్యూషన్ ఇంక నీ ఫార్ములా ఎంతనా? 20. భవానీ క్లారిటీ లేదు, ఒకసారి మళ్ళొకసారి చెక్ చేద్దాం కావాలంటే. సేమ్ ఇదే ఫార్ములాను ఇక్కడ అప్లై చేస్తాం. ఇక్కడ చూపిస్తున్నా. ఓకే, ఎంతమా ఆన్సర్ చెప్పండి. n of a union b అంటే 40 is equal to n of a 18 plus n of b తెలియదు, n of b అలానే రాసుకుంటాం. n of a intersection b 20. దీని ఇటు పక్క పెట్టేసి మీద ఒక పక్క తెప్పించాలి. n of b is equal to అది అట్టే ఉంటుంది, 40 minus 18 plus 20. n of b is equal to 40 20 60 minus 18. n of b is equal to ఎంతమా? n of b 60 లో 18 పోతే 42 సార్. 42 సార్. బిట్స్ వస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ ఫార్ములాలో మనకు బిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టుడే టాపిక్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఇది బేసిక్ ఆపరేషన్ ఆన్ సెట్స్ లో మీకు ఇప్పుడు ఫొటోస్ పెడతాను ఈరోజు. డూ దిస్లు అన్ని ట్రై చేయండి సేమ్ మోడల్లో. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. టైం వస్తుంది కాబట్టి లాస్ట్ 1 minute. టుడే టాపిక్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏమి? ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిస్జాయింట్ సెట్స్. 2 సెట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ప్రీవియస్ క్లాస్ లో యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, 4 సెట్స్. టోటల్ బేసిక్ ఆపరేషన్ ఆన్ సెట్స్ ఈజ్ క్లోజ్డ్. ఇంకా దీని రిలేటెడ్ గా ఉన్న ప్రాబ్లమ్స్ మీరు కంప్లీట్ చేసేయాలి. చేస్తారు కదమ్మా? రెస్పాండ్ అవ్వండి మా, లాస్ట్ టైం అయిపోవచ్చింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకేమా? టుడే క్లాస్ ఈజ్ కంప్లీటెడ్. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మీకు ఏమైనా ఫర్దర్ గా కూడా ప్రాబ్లం చేసేటప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ చూస్తూ చేయండి. బిట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ ఐ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.